Okay, that's why here the negative government surplus nothing but the surplus is there in the negative. Surplus there in the negative nothing but deficit. That's why it is called positive. So deficit ga చెప్పడం జరుగుతున్నది. Okay, which is known as the positive deficit అనేసి అంటున్నాం. When the government runs with a deficit, it must borrow from the financial markets. చూడండి. Okay, when the government is run with surplus, we don't have any objection. Okay, మనకు ఎటువంటి అబ్జెక్షన్స్ అన్నటువంటివి లేవు. We don't have any objection. But here the point is, when the government is running with deficit అంటున్నాం. Okay, government deficit అంటున్నాం. Nothing but government deficit is nothing but, what is government deficit? Minus government surplus. Okay, minus government surplus is nothing but, surplus is in the minus, nothing but expenditure is more than the revenue. Here also expenditure is more than the revenue. Revenue is less than the expenditure. So if inflow is less than outflow, అదే కదా డెఫిసిట్ అంటే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫిసిట్? డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లో ఈజ్ లెస్ దాన్ అవుట్ఫ్లో, లేదా అవుట్ఫ్లో ఈజ్ మోర్ దాన్ ఇన్ఫ్లో. కాబట్టి ఇఫ్ ఇన్ఫ్లో ఈజ్ లెస్ దాన్ అవుట్ఫ్లో, సో విచ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ డెఫిసిట్, అంటే ద గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ విత్ డెఫిసిట్. మరి ప్రభుత్వం డెఫిసిట్లో నడవాలంటే ఏం చేయాలి? ఇన్కమ్ కన్నా ఖర్చు ఎక్కువైతే మనం ఏం చేస్తాం? నీ దగ్గర 10,000 ఇన్కమ్ ఉంది, కానీ ఖర్చు 12,000 అవసరమైంది అనుకోండి, ఏం చేస్తాం? 2,000 బారో చేస్తాం. దట్స్ వై, సో ఇఫ్ దిస్ ఈజ్ ద కండిషన్ ఇన్ ద కంట్రీ, ఇది కండిషన్ అయితే గవర్నమెంట్ రన్నింగ్ విత్ డెఫిసిట్ అంటాం. నథింగ్ బట్ ద గవర్నమెంట్ బారోయింగ్ ఫ్రమ్ అదర్స్, మేబీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఆర్బీఐ, ఇంటర్నల్ డెప్ట్ ఆర్ ఎక్స్టర్నల్ డెప్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రభుత్వం అప్పు చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్ అయినా మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. ఓకే, విచ్ ఈజ్ నోన్ యాజ్ ది, సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ పర్టికులర్లీ అనేటువంటి పాయింట్లో మనం దాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు సీ బారోయింగ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేసి పేర్కొంటున్నాం. ఓకే, సో అది మనకు జరిగేది. కాబట్టి బడ్జెట్ ఆ విధంగా మనం చూడాలి. డెఫిసిట్ వచ్చిందంటే బారోయింగ్కు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేసి పేర్కొంటున్నాం. వెన్ ద గవర్నమెంట్ రన్స్ విత్ సర్ప్లస్, అలా కాకుండా ఇఫ్ ఇన్ఫ్లో ఈజ్ మోర్ దాన్ అవుట్ఫ్లో, దాన్ని ఏమంటాము? ద గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ విత్ సర్ప్లస్ అనేసి అంటాం. కాబట్టి ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ విత్ సర్ప్లస్, సో మనం ఏం చేస్తాం అప్పుడు? ద మనీ ఈజ్ అవైలబుల్ విత్ గవర్నమెంట్, అంతే కదా. ప్రభుత్వ బడ్జెట్ సర్ప్లస్ ఉంది అంటే అర్థం ఏంది? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, సో ద మనీ will flow to the financial sector. Okay, money will flow to the financial sector. Money will flow into the financial sector. Financial sector like డబ్బులు పోతాయి. ఫైనాన్షియల్ సెక్టర్ like డబ్బులు పోయినప్పుడు, సో దాని అర్థం ఏంది అంటే ద మనీ ఈజ్ అవైలబుల్ టు లెండ్ మనీ ఫర్ ద డిఫరెంట్ సెక్టార్స్ అని అర్థం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డెఫిసిట్లో ఉన్నామంటే గవర్నమెంట్ హ్యాస్ టు బారో మనీ ఫ్రమ్ ద ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. దట్ ఈస్ వన్ పాయింట్. ఓకే, గవర్నమెంట్ రన్నింగ్ విత్ సర్ప్లస్ ఈజ్ నథింగ్ బట్
సర్ప్లస్లో రన్ అవుతున్నది అనేసి అంటే మనీ అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళిపోతాయి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిపోతాయి అంటే ద మనీ ఈజ్ అవైలబుల్ టు బారో బై ద డిఫరెంట్ సెక్టార్స్. అంటే వివిధ రంగాలకు రుణము ఇవ్వడానికి డబ్బు అందుబాటులో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము చెప్పచ్చు. ఓకే, ద ఫండ్స్ ఫ్లో ఇన్ టు ద ఫైనాన్షియల్ మార్కెట్ వెన్ దేర్ ఈజ్ అ సర్ప్లస్ ఇన్ ద బడ్జెట్. సో దీస్ దట్ మీన్స్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ది ఫర్మ్స్ టు బారో. సంస్థలకు అన్నిటికీ బారో చేసుకోవడానికి డబ్బులు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం. సో కాబట్టి దిస్ ఈజ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, సర్ప్లస్ అంటున్నామంటే దాని మీద మనీ ఈజ్ దేర్ విత్ ద గవర్నమెంట్. సో అందువల్ల దీన్ని ఏమంటామంటే గవర్నమెంట్ సేవింగ్ అని కూడా పేర్కొంటాం. ఓకే, గవర్నమెంట్ సేవింగ్ అనేసి అంటాం. ఇఫ్ దెర్ ఈజ్ ఎ సేవింగ్, ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ ఎ సేవింగ్, ద సేవింగ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్. Investment nothing but firms. Saving, the money is available with the financial market or government, which is available to borrow by the firms. ఎందుకోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ను పెంచవచ్చు. వీ కెన్ ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్. కానీ డెఫిసిట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ను పెంచడానికి అవకాశం తక్కువ. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్. సో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం పూర్తిగా గమనించాల్సిన అవసరం అనేది ఉన్నది. ఓకే, ఇఫ్ ద గవర్నమెంట్ యాజ్ సమ్ ఎగ్జిస్టింగ్ డెప్ట్. ఓకే, ఇక్కడ మనం ఇంకొక పాయింట్ని మనం ఆలోచించాలి. అంటే డెఫిసిట్ ఉంటే ఏమవుతుంది, సర్ప్లస్ ఉంటే ఏమవుతుంది అని ఒక పాయింట్. బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు వీటన్ని అంశాలను మనం లెక్కలోనికి తీసుకోవాలి. 1-2 అంశాలతో మనం బడ్జెట్ను రూపొందించడం అన్నటువంటిది కాదు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ప్రభుత్వానికి ఆల్రెడీ డెప్ట్ ఉందనుకోండి, ఎగ్జిస్టెడ్ డెప్ట్ అనేసి అంటున్నాం. ఇఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ సమ్ ఎగ్జిస్టింగ్ డెప్ట్ అంటే ప్రభుత్వానికి ఆల్రెడీ అప్పు అనేది ఉంటే ఇట్ మస్ట్ రన్ సర్ప్లసెస్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, దట్ ఇట్ కెన్ అల్టిమేట్లీ పే ఆఫ్ ద డెప్ట్. ఓకే, గవర్నమెంట్ 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఎప్పుడు ఒక 50,000 కోట్ల రూపాయలు ఉన్నది అనుకుందాం, జస్ట్ అజ్యూమ్ ఇట్. దట్ ఈజ్ కాల్డ్ ఎగ్జిస్టెడ్ డెప్ట్. సో ఇలా విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బడ్జెట్ అన్నటువంటిది కొంత సర్ప్లస్ ప్రకటించినామనుకోండి. సర్ప్లస్ అంటున్నామంటే ఏంది, ఇన్ఫ్లో మోర్ దాన్ అవుట్ఫ్లో. ఇన్ఫ్లో ఈజ్ మోర్ దాన్ అవుట్ఫ్లో అంటే రెవెన్యూ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పెండిచర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లో 1 lakh crore అనుకుందాం, అవుట్ఫ్లో 90,000 crore అనేసి అనుకుందాం. ఇన్ఫ్లోనేమో 1 lakh crore, అవుట్ఫ్లో 90,000 crores. కాబట్టి ఇక్కడ సర్ప్లస్ ఎంత, 10,000 crores. దట్ మే బి కాల్డ్ సేవింగ్. ఇక్కడ మనం ఇఫ్ దెర్ ఈజ్ నో ఎగ్జిస్టింగ్ డెప్ట్ టు ద గవర్నమెంట్, దిస్ 10,000 కెన్ లెండ్ మనీ టు ద ఫార్మ్స్ టు ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్. ప్రభుత్వానికి అప్పులు ఏమీ లేకపోతే ఈ మిగిలిన 10,000 రూపాయలు సంస్థలకు ఇచ్చి పెట్టుబడిని ఇంక్రీజ్ చేయవచ్చు సంస్థల ద్వారా. లైక్ దట్ వీ కెన్ ఇంప్రూవ్ ద ఎకానమీ వన్ సైడ్. అలా కాకుండా ఇఫ్ దెర్ ఈజ్ ఎ ఎగ్జిస్టెడ్ డెప్ట్ టు ద గవర్నమెంట్ అంటున్నాం మనం, 50,000 ప్రభుత్వానికి ఆల్రెడీ అప్పు ఉంది, ప్రభుత్వం ఇతరులకు అప్పు ఉంది. మరి ఇక్కడ ఇన్కము 1 lakh, ఖర్చు 90,000 అన్నప్పుడు 10,000 మిగిలింది. ఈ 10,000 రూపాయలు మనం దేనికి ఉపయోగించవచ్చు, టు పే ఆఫ్ ద ఎగ్జిస్టెడ్ డెప్ట్. అంటే పాత రుణాలను చెల్లించడానికి ఈ సర్ప్లస్ మనీని ఉపయోగించవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి ప్రభుత్వానికి అప్పులు లేకపోతే కొత్తగా పెట్టుబడి పెట్టడానికి సంస్థలకు రుణాలను ఇవ్వచ్చు. పాత అప్పులు ప్రభుత్వానికి ఉంటే ఆ అప్పులు కట్టుకోవడానికి ఈ సర్ప్లస్ బడ్జెట్ ఉపయోగపడుతుంది. సర్ప్లస్ అంటే సేవింగు.
ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి. లేదు మనకు ఎగ్జిస్టెడ్ డెప్ట్ ఉన్నది, ఓకే, ద డెఫిసిట్ ఈజ్ ఎ ఫ్లో దట్ ఈజ్ మ్యాచ్డ్ బై ఏ చేంజ్ టు ది స్టాక్ ఆఫ్ ది గవర్నమెంట్ డెప్ట్. ఇక్కడ ప్రజెంట్ ఫ్లో అనేది మనకు ఆ డెప్ట్కు మ్యాచ్ కావాలి అనేసి మనం పేర్కొంటున్నాం. స్టాక్ డెప్ట్ ఈజ్ ఎ గివెన్ ఇయర్. స్టాక్ డెప్ట్ అంటే ఒక నిర్ణీత కాలంలో ఉన్న మొత్తం అప్పు, టోటల్ లోన్స్. దట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ డెఫిసిట్ ప్లస్ స్టాక్ ఆఫ్ ద డెఫిసిట్ ఫ్రమ్ ది డెప్ట్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. కాబట్టి గత సంవత్సరం యొక్క లోటు, ఇంతవరకు ఉన్న అప్పులు అంతా కలిపి ఏమవుతుందంటే స్టాక్ డెప్ట్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ డెఫిసిట్ అంటే ఇన్కమ్ 1,00,000, ఖర్చు 1,10,000 ఉందనుకోండి, అప్పుడు 10,000 డెఫిసిట్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ప్రీవియస్ ఇయర్స్ డెప్ట్ ఒక 50,000 ఉందనుకోండి, సో దట్ 50,000 ప్లస్ దీస్ 60,000 ఈజ్ కాల్డ్ టోటల్ స్టాక్ డెప్ట్. టోటల్ డెప్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. డెప్ట్ అనేది అక్యుములేషన్ డెప్ట్ అనేసి అన్నాం. టోటల్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ అనేసి పేర్కొంటాం దాన్ని. ఇఫ్ దెర్ ఈస్ ఎ గవర్నమెంట్ సర్ప్లస్, చేంజ్ ఇన్ ద డెప్ట్ ఈస్ ఎ నెగిటివ్ నంబర్. ఓకే, నెగిటివ్ నంబర్. సో దట్ డెప్ట్ ఈస్ గోయింగ్ టు బి రిడ్యూస్. ఏం చేస్తున్నాం కాబట్టి ఇఫ్ దెర్ ఈజ్ ఎ సర్ప్లస్, ఇందాక 90 అనుకున్నప్పుడు 10,000 ఈజ్ ఎ సర్ప్లస్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ సర్ప్లస్ బడ్జెట్. Inflow is more than outflow. In that particular case, we have some surplus amount. What we are doing with that surplus amount? So we are going to pay off the old debt. అంటే 50,000 కోట్లు డెప్ట్ ఉన్నాయంటున్నాం, దాంట్లో 10,000 చెల్లిస్తే మనకి ఏమవుతుంది, 40,000 స్టాక్ డెప్ట్ అవుతుంది. సో కాబట్టి టోటల్ డెప్ట్ ఈస్ గోయింగ్ టు బి రెడ్యూస్. దట్స్ వై ఇఫ్ దెర్ ఈజ్ ఎ గవర్నమెంట్ సర్ప్లస్, ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ ఎ గవర్నమెంట్ సర్ప్లస్, దట్ మీన్స్ చేంజ్ ఇన్ ద డెప్ట్ ఈజ్ అ నెగిటివ్ నంబర్. డెప్ట్ అనేది నెగిటివ్ అయిపోతుంది. సో కాబట్టి నెగిటివ్ అయిపోతే డెప్ట్ ఈజ్ గోయింగ్ టు బి రెడ్యూస్. డెప్ట్ అనేది తగ్గిపోతుంది. ఇందాక మనం 50,000 ఉండేది 40,000 అప్పు వచ్చినట్లు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. బికాజ్ విత్ సర్ప్లస్ మనీ వీఆర్ పేయింగ్ ఆఫ్ ద ఓల్డ్ డెప్ట్ అనమాట. ఓకే, ద టోటల్ గవర్నమెంట్ డెప్ట్ ఈజ్ సింప్లీ ద అక్యుములేషన్ ఆఫ్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్స్ డెఫిసిట్స్. ఓకే, total debt is nothing but, just now I told you that గత సంవత్సరాలన్నిట్లో డెఫిసిట్ వస్తుంది కదా, ప్రతి సంవత్సరంలో వచ్చే డెఫిసిట్ అంతా కలిపితే టోటల్ డెఫ్ట్ అవుతుంది. దాన్ని అక్యుములేషన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ డెఫిసిట్స్ అంటున్నాం. ప్రతి సంవత్సరంలో ఇప్పుడు 2017-18లో 80,000 ఇన్కము, 70,000 90,000 ఖర్చు, లేకుంటే 85,000 ఖర్చు. సో 5,000 డెప్ట్ ఫర్ దట్ ఇయర్. ఓకే, 2018-19లో 95,000 ఇన్కము, ₹1,00,000 ఖర్చు, సో 5,000. సో 5,000 ప్లస్ 5,000, సో టోటల్ డెప్ట్ ఈస్ 10,000 crores. ఓకే, ఇన్ 2019-20 ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ 1,20,000 కోట్లు, ఖర్చు 1,35,000 కోట్లు అనుకుందాం. ఇక్కడ ఒక 15,000 కోట్లు ఆ ఇయర్కు డెప్ట్. కాబట్టి ప్రీవియస్ ఇయర్ ఆల్రెడీ 10,000 ఉంది. సో ఇప్పుడు ఒక 15,000 కలిపితే సో టోటల్ 25,000 ఈజ్ నోన్ యాజ్ అ టోటల్ డెప్ట్, విచ్ ఈజ్ కాల్డ్ అక్యుములేషన్ ఆఫ్ ద డెఫిసిట్ ఇన్ ద డిఫరెంట్ ఇయర్స్. ఈ 10,000 ఏంది, డెఫిసిట్ ఇన్ దట్ పర్టికులర్ ఇయర్. అందుకోసం అప్పు చేసాం. వి బారోయింగ్ మనీ బికాస్ ఆఫ్ ద డెఫిసిట్ ఓన్లీ. ఇఫ్ దెర్ ఇస్ నో డెఫిసిట్ విల్ నాట్ బారో మనీ. బట్ ద డెఫిసిట్ మనీ ఆల్వేస్ ఈక్వల్ టు వాట్ యు కాల్డ్ బారోయింగ్స్. మనకు కాన్సెప్ట్ ఉంది బడ్జెట్లో, ఫిజికల్ డెఫిసిట్ విల్ కమ్ లేటర్. Fiscal deficit is nothing but in the simple meaning the total borrowings and liabilities in the particular year is known as the fiscal deficit. ఆ బడ్జెట్ కాలానికి మనం సేకరిస్తున్నటువంటి మొత్తం రుణాల సేకరణ, మొత్తం రుణాలు అనేది ఫిజికల్ డెఫిసిట్ అనమాట. సో కాబట్టి ప్రతి సంవత్సరంలో ఉన్న ఫిజికల్ డెఫిసిట్ అంటే ప్రతి సంవత్సరంలో వచ్చే అప్పులు అన్నీ కలుపుకుంటూ పోతూ వచ్చేటివే మనకు ఏమంటున్నామంటే టోటల్ అక్యుములేషన్ ఆఫ్ ది డెప్ట్ అనేసి మనం పేర్కొనడం జరుగుతున్నది. ఇఫ్ ద గవర్నమెంట్ బారో మనీ, గవర్నమెంట్ ఇఫ్ ద బారో మనీ అంటే డెఫిసిట్ ఉన్నప్పుడు
మనం ఏమి చేస్తున్నాము, వెన్ దెర్ ఈజ్ అ డెఫిసిట్ ఇన్ ద కంట్రీ వీఆర్ గోయింగ్ ఫర్ ద బారోయింగ్స్. మరి బారోయింగ్స్ పోయినప్పుడు మనకు వచ్చే మరొక బర్డన్ ఏంటంటే, మరొక ప్రాబ్లం ఏంటంటే, డెఫిసిట్ అంటేనే వీఆర్ గోయింగ్ ఫర్ ది బారోయింగ్స్. బారోయింగ్స్ ఉన్నప్పుడు అడిషనల్ ఎక్స్పెండిచర్ వస్తుంది, అడిషనల్ అవుట్లే వస్తుంది. సో దాన్ని ఏమంటామంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది ఒక ప్రధానమైన ప్రాబ్లం. ఓకే, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇట్ విల్ బి అడిషనల్ ఎక్స్పెండిచర్ టు ద గవర్నమెంట్. Okay, if the government borrow money, the interest has to pay. Okay, this interest payments also considered as a debt. Again, మళ్ళీ ఇది ఏమవుతుంది, డెప్ట్లో భాగం అవుతుంది. ఎందుకు? ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఒక 5,000 కోట్లు పెళ్ళింపు కడుతున్నాం అనుకోండి, ఇది ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ రిసిప్ట్ అయినప్పుడు ఏమవుతుంది, డెఫిసిట్ లేక వస్తుంది. డెఫిసిట్ ఇది అంటున్నామంటే ఆటోమేటిక్గా డెఫిసిట్ని ఫుల్ఫిల్ చేయడానికి అగైన్ వీఆర్ గోయింగ్ ఫర్ ది బారోయింగ్. దట్స్ వై ఇంట్రెస్ట్ పేమెంట్స్ అగైన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద డెప్ట్ ఇన్ ద ఫ్యూచర్. అది మళ్ళీ అప్పులలోకి భాగం అయిపోతుంది. సో ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్స్ టు ద బ్యాలెన్స్ బడ్జెట్, దెన్ ద గవర్నమెంట్ స్పెండింగ్ మస్ట్ బి లెస్ దాన్ ది గవర్నమెంట్ రిసిప్ట్. ఓకే, గవర్నమెంట్ యొక్క బ్యాలెన్స్ బడ్జెట్ కావాలి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మస్ట్ బి లెస్ దాన్ రిసిప్ట్. రిసిప్ట్కి ఈక్వల్గా ఖర్చు పెట్టాలని కాదు, బ్యాలెన్స్ కావాలంటే రిసిప్ట్ కన్నా ఖర్చు తక్కువ ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది. సో ఎందుకు అవుతుంది అంటే, అప్పులు ఉన్నాయి, అప్పులకు వడ్డీలు కట్టాలి, వీటన్నిటి కడుతూ పోవాలంటే అది ఖర్చు కింద మనం చెప్పలేం. కాబట్టి వాటన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రజెంట్ స్పెండింగ్ ఈజ్ లెస్ దాన్ రెవెన్యూ అయింది అనుకోండి, ఏమవుతుంది, సర్ప్లస్ వస్తూ ఉంటుంది. ఆ సర్ప్లస్ అంతా ఓల్డ్ దానికి కడుతూ వస్తుంటాం, అప్పులు వడ్డీలకు. అప్పుడు మనం బ్యాలెన్స్ లేక రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి బడ్జెట్ రూపకల్పన అంటే అనేక అంశాలు ఉంటాయి. అది భారతదేశంలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేందుకు మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏందన్నటువంటిది విల్ సీ లేటర్. ఓకే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి మనం కన్స్ట్రైంట్స్ అన్నప్పుడు ఇవే పాయింట్స్. మనం పర్టికులర్గా ఏంటంటే గవర్నమెంటు, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్, మనకు ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వచ్చేందుకు ఇట్ వాజ్ బైఫర్కేటెడ్ ఇన్ 2014. 2014 చట్టాన్ని విభజించడం అనేది జరిగింది. ఓకే, వెన్ ద గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, ప్రజెంట్ ద న్యూ ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ అనేసి అంటున్నాం మనం. నవ్యాంధ్రప్రదేశ్కు రిసిప్ట్ అనేది ఏమాత్రము లేవు, ఎక్స్పెండిచర్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ బడ్జెట్ నిర్మించేటప్పుడు మనం రిసిప్ట్, ఎక్స్పెండిచర్ రెండు దృష్టిలో పెట్టుకుంటాం అంటున్నాం. ఓకే, జనరల్గా ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి, రిసిప్ట్ కొద్దిగా ఎక్కువ ఉండాలి అనేసి అంటున్నాం. కానీ ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క కండిషన్ ఒకసారి మనం చూస్తే, ఓకే, ఇఫ్ వి అబ్జర్వ్ ద కండిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుడే, ఆంధ్రప్రదేశ్ యొక్క కండిషన్ మనం ఈరోజు అబ్జర్వ్ చేస్తే, నో రెవెన్యూ టు ద గవర్నమెంట్ బట్ దేర్ షుడ్ బి మోర్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వానికి ఆదాయం అన్నటువంటిది లేదు, ఖర్చు అనేది విపరీతంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు బడ్జెట్ కన్స్టెంట్లో భాగంగా మనం ఫైనల్గా కన్క్లూడ్ చేసుకున్న విధంగా గవర్నమెంట్ స్పెండింగ్ షుడ్ బి లెస్ దాన్ గవర్నమెంట్ రెవెన్యూ అంటే కుదురుతుందా? కుదరదు. దట్స్ వై when we are preparing the Andhra Pradesh budget, of course we have some outlay, that is outflow. Of course we have inflow which is very less, చాలా లెస్, తక్కువగా ఉన్నాయి. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతున్నది, డెఫిసిట్ అవుతున్నది. డెఫిసిట్ గోయింగ్ టు బికమ్ టు ద స్టేట్.
ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిసెస్ టు ప్రొవైడ్ సమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద స్టేట్ విచ్ ఈస్ నోన్ యాజ్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ది స్టేట్ బేస్డ్ ఆన్ 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ను బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి నిధులు. సో విత్ హెల్ప్ ఆఫ్ దట్ సెంట్రల్ అసిస్టెన్స్, ఆ సెంట్రల్ అసిస్టెన్స్ మనం ఏదైతే అంటున్నామో, ఓకే, బేస్డ్ ఆన్ ద సెంట్రల్ అసిస్టెన్స్, ఇక్కడ మనం ఏమనుకుంటాం, స్టేట్ అవర్ ఓన్ రీసోర్సెస్ ప్లస్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ది సెంట్రల్ అసిస్టెన్స్. Based on these two, we are deciding our outlay. We are deciding our outflow. We are deciding our expenditure. ప్రభుత్వం యొక్క ఖర్చు డిసైడ్ చేస్తున్న ఈ రెండు అంశాలను ఆధారంగా చేసుకుని, ఓకే, రాష్ట్రం సొంతంగా సంపాదించే వనరులు ఒకటి, మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హెల్ప్ ఒకటి. ఈ రెండింటిని బేస్ చేసుకొని ప్రభుత్వం అవుట్లేని డిసైడ్ చేసుకుంటున్నది. ద గవర్నమెంట్ ఈజ్ డిసైడింగ్ ద అవుట్లే, ఓకే, బేస్డ్ ఆన్ దీస్ టూ ఆస్పెక్ట్ అనేసి మనం పెట్టుకోవడం జరుగుతున్నది. ఓకే, దట్స్ వై ఇక్కడ మనకు 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని మెన్షన్ చేసినప్పటికీ కేంద్రం నుంచి వస్తున్నటువంటి వనరులు వస్తున్నాయా లేదా అనేది ఒక కాంట్రవర్సీ, ఒక ఇష్యూ, ఒక ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏది అన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. చూడడానికి ముందు, ఓకే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్స్ట్రైంట్స్ అన్నప్పుడు వీటన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం రెవెన్యూ అన్నప్పుడు, ఇన్ఫ్లో అన్నప్పుడు ఓన్లీ ట్యాక్స్ రీసోర్సే కాకుండా కేంద్రం నుంచి మనకు వస్తున్నటువంటి సహాయం అన్నటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది అనేటువంటి అంశాన్ని మనము క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.